నా గురించి నువ్వేమీ బాధపడుకో. ఏం జరగబోతుందో నువ్వే చూస్తావు కదా. అది కాదు సిరి. అమ్మా, మీ అందరికీ ఓ విషయం చెప్పిపోదామని వచ్చినాము. చెప్పిందిరాణి. ఎన్నోసార్లు సిరి సంజయ్కి దగ్గర కావాలని, ఈ ఇంటి కోడలుగా రావాలని ప్రయత్నించినది. కానీ నేనే బెదిరించి బలవంతంగా ఆపేసినాను. ఎందుకంటే నా బిడ్డను పొట్టన పెట్టుకున్న ఈ ఇంటికి సిరి కోడలుగా రావడం నాకిష్టం లేదు. సిరిని గలవాలంటూ సంజయ్ మా ఇంటికి వచ్చినప్పుడల్లా సంజయ్ని సంపనిక చూసినాను. అట్టా సంజయ్ని సంపనిక చూసినప్పుడల్లా సిరి నన్ను ఆపినది. నన్ను ఎదిరించి సిరి సంజయ్ కాడికి పోతానని చెప్పిన ప్రతిసారి నువ్వు వెళితే సంజయ్ని చంపేస్తానని భయపెట్టినా. తన అత్తారింటికి పోతే యాడ నేను సంజయ్ని చంపేస్తానని భయపడి ఆగిపోయినదే తప్ప సంజయ్ మీద ప్రేమ లేక కాదు. నా భయంతో సిరి మా ఇంట్లో ఆగిపోయిందన్న మాటే గాని ప్రతి క్షణం సంజయ్ గురించి, మీ గురించే బాధపడతా ఉండేది. పగతో రగిలిపోతున్న నేను చెబితే విన్నని తన అభిమానంతో నన్ను మెల్లమెల్లగా మార్చుకుంటూ వచ్చినది. నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సంజయ్ వచ్చి తనను రమ్మని పిలిచినా నా ప్రాణాలు కాపాడడం కోసం తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సంజయ్ని బాధ పెట్టి తను బాధపడినది. తన మనసులో అంత బాధున్నా అత్త, నేను అత్తారింటికి పోతానని నాతో ఒక్క మాట కూడా చెప్పలేకపోయినది. ఈ సమయంలో నువ్వు అత్తారింటికి పోకపోతే సంజయ్ నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడని ఉమాదేవి చెప్పినా తన మనసులో నరక యాతన అనుభవించడం నా కళ్ళారా చూసినాను. అప్పుడు నాకు ఆలోచన వచ్చినది. నాకు రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడిన సిరికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలా అని. సిరికి కావలసింది, అది కోరుకునేది సంజయ్ని. సంజయ్తోనే దాని జీవితం అని తెలుసుకున్నాను. నా పగకి దాని ప్రేమ బలి కాకూడదని పగ ప్రతీకారాలు పక్కన పెట్టి ఓ మెట్టు దిగి మీ ఇంటి మెట్టెక్కినాను. నా కోసం ఇంత చేసిన సిరి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడి ఈడికొచ్చినాను. సిరి సంతోషంగా ఉండడమే నాకు కావాలా. అది సంజయ్తోనే సాధ్యం అవుతుందని దాన్ని తీసుకుని ఈడికొచ్చినాను. మొన్న సిరితో పాటు నేను రాలేదని ఇంకా నేను సంజయ్ని ఏదో చేస్తానన్న అపోహ మీలో ఉండొచ్చు. అది మీ మనసులోంచి తీసేయి నీకే ఈడ కాలు పెట్టినాను. నిజానికి నా బిడ్డ ప్రాణాలు తీసిన ఈ ఇంటి మనుషుల ప్రాణాలు ఒక్కొక్కటిగా తీయాలనుకున్నాను. కానీ నా బిడ్డ లాంటి సిరి ఈ ఇంటి కోడలుగా సంజయ్కి భార్యగానే బతకాలనుకుంటున్నదని తెలిసి ఆ ప్రయత్నాన్ని మానుకున్నాను. సంజయ్,
నాకు తెలియకుండా సిరిని తీసుకుపోతున్నావని నేను సంపనిక చూసినాను. తర్వాతే అసలు విషయం తెలిసినది. నా తప్పు తెలుసుకున్నాను. మనసులో ఏమీ పెట్టుకోమాక. ఇంతకాలం మిమ్మల్ని అందరినీ ఎంతో బాధ పెట్టినాము. అవేమి మనసులో పెట్టుకోమాకండి. ఇక నుండి మీ కుటుంబానికి నా వల్ల ఏ ప్రమాదమూ రాదు. కానీ అది సిరి ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నంత వరకే. సిరి బాధపడుతూ ఉన్నాదని, దాన్ని ఇంట్లో వాళ్ళెవరైనా కష్టపెడుతున్నారని తెలిస్తే మాత్రం ఈ ఇంద్రాణి మళ్ళీ పాత ఇంద్రాణిగా మారతాదని. మర్చిపోయిన పగల్ని గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటాదని మీకు చెప్పి సిరిని అప్పజెప్పి నీకు వచ్చినాను. సిరి ఎప్పుడెప్పుడు కోడలుగా మా ఇంటికి వస్తాదని మేము ఎదురు చూస్తానే ఉంటాము. నీ ప్రాణాలే కాదు, సిరి నా ప్రాణాలు కూడా కాపాడినది. అలాంటి సిరిని మేమెందుకు కష్టపెడతాం చెప్పు? సిరి అంటే మా సంజయ్కి చచ్చేంత ప్రేమ. ప్రేమన్న చోట బాధ ఎందుకుంటుంది? సిరి గురించి నువ్వేం దిగులు పడకు. సిరి మా ఇంట్లో సంతోషంగా ఉంటుంది. బావా, నా జీవితంలో మళ్ళీ నేను ఇలా పిలుస్తాననుకోలేదు. నా బిడ్డ కోసం పిలుస్తున్నాను. నా కూతురు జాగ్రత్త బావా. బావా, సిరిని కోడలుగా కాదు, నా సొంత బిడ్డలా చూసుకుంటాను. సరేనా? వస్తా. అన్నా, ఒక్క నిమిషం ఇంద్రాణి గారు. వస్తాను కాదు, వెళ్ళొస్తానండి ఇంద్రాణి గారు. మీరు మా ఇంటికి మళ్ళీ మళ్ళీ రావాలి. మా కోసం కాకపోయినా సిరి కోసం రావాలి, మీ వారసురాల కోసం రావాలి. సిరి జాగ్రత్త నీలాంబరి. సిరికి అండగా ఇంద్రాణి, నీలాంబరి అనే శివంగుల్లాంటి ఇద్దరత్తలుండారు. ఇంక సిరికొచ్చిన భయమేమీ లేదు. వెళ్ళొస్తాం. మంచిది. వస్తాం బావా. వెళ్ళొస్తాం బావగారు.
ఏంటక్కా? ఇంద్రాణి మన ఇంటికి వచ్చిందంటగా? ఎందుకు? సిరిని మన ఇంట్లో దించి వెళ్ళటానికి. ఏంటి? సిరిని ఇక్కడ దించెళ్ళడానికి ఇంద్రాణి వచ్చిందా? అవునక్కా, మామూలుగా రాలేదు. కొత్త కోడల్ని అత్తారింట్లో దించేటప్పుడు పండగలా చేస్తారే, చీర, సారీ, స్వీట్లు, ఇవిగో నువ్వే చూడు. ఎంతైనా సిరికి అత్తయ్యవి కదా, అందుకే నీ హోదాకి తగ్గట్టు పట్టుచీర తీసుకొచ్చినది ఇంద్రాణి. ఎంత బాగుందో చూడు, నీకే. తీసుకో అక్కా. సిరే నా కోడలు కాదనుకున్నప్పుడు ఇంద్రాణి పెట్టిన ఈ ముష్టి చీర నాకెందుకు? ఛీ! అవును, ఇంద్రాణి వచ్చేసరికి ఇంట్లో లేకుండా మీ ఇద్దరు ఎక్కడికి వెళ్లారు? ఏదో పని మీద వెళ్ళాం. అన్నీ నీకు చెప్పాలా? మీరు చెప్పకపోయినా ఆ పనేంటో నాకు తెలుసులే అక్కా. మన ఇంటి విషయాలన్నీ ఇంద్రాణికి చెప్పి సిరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేలా చేయటానికి మీరు ఇంద్రాణి ఇంటికి వెళ్లారు, అవునా? ఇది సింధు ఇచ్చిన సలహాయే కదక్కా? ఇదే ఇచ్చుంటుందిలే, లేకపోతే నీకిన్ని తెలివితేటలెక్కడివి? సింధు సలహా నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే ఉంటుంది. దీని వంటలాగే దీని సలహాలు కూడా చాలా చండాలంగా ఉంటాయి. నీలు, దిస్ ఇస్ టూ మచ్. చచ్చే నోర్మై. ఏంటే టూ మచ్చు గీమచ్చు? మన ఇంట్లో పెట్టిన మంట చాలదన్నట్టు వాళ్ళింటికి వెళ్ళావా? మా అక్కన అమాయకురాలు చేసి ఆడుకుంటున్నా. సింధు, ఏదో ఒక రోజు నీ ఆటకి ముగింపు వస్తుంది. ఆ రోజు సిరి కాదు, నిన్ను నేనే ఇంట్లో నుంచి తరిమేస్తాను. ఆంటీ, నీళ్ళు అలా రెచ్చిపోతుంటే మౌనంగా ఉంటారేంటి? మాట్లాడరేంటి? మాట్లాడి సింధు. సిరి మళ్ళీ మన ఇంటికి వచ్చింది కదా, అందుకే రెచ్చిపోతుంది. ఈ మిడిసిపాటు ఎంతసేపు ఉంటుంది? అది ఇంట్లో ఉన్నంతసేపే కదా. ఇప్పుడే దాన్ని వాళ్ళ ఇంటికి పంపించేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నేను పంపించను. ఎవరైతే పండుగలా వేడుక చేసి దాన్ని మరింట్లో దించి వెళ్లారో అదే ఇంద్రాణి వచ్చి సిరిని తీసుకెళ్తుంది. ఎప్పుడో కాదు, ఇప్పుడే నీ కళ్ళ ముందే. అలాగే ఉండు. ఆ వేడుక పండగ కూడా నీ కళ్ళతో చూద్దు గాని. సింధు, ఇంద్రానికి ఫోన్ చెయ్యి. ఇక్కడ విషయాలన్నీ నేనే స్వయంగా చెప్తాను. తాను ఇంటికెళ్ళి చెప్పాలనుకున్నాను, ఫోన్లోనే చెప్తాను. అంతే తేడా నీలాంబరి. సింధు, నువ్వు ఫోన్ చెయ్యి. ఒక్క నిమిషం సింధు. అక్క, ఇంద్రానికి ఫోన్ చేసి అనవసరంగా పాపం సింధు ప్రాణాలు ఎందుకు బలి తీసుకుంటావు? నేను సిరి గురించి చెప్తే ఇంద్రాణి సింధుని ఎందుకు చంపుతుంది? సింధునే కాదక్క, నిన్ను చంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏంటి నీలో బెదిరిస్తున్నావా? లేదు సింధు, నీ భవిష్యవాణిని వినిపిస్తున్నాను. ఆంటీ, నీళ్ళు అలాగే అంటుంది. మీరేం తగ్గకండి. ఫోన్ చేసిస్తాను, ఇంద్రాణితో మీరు మాట్లాడండి. చావద్దు సింధు అంటుంటే, లేదు ఇంద్రానికి ఫోన్ చేసి చావుని పిలిపించుకుంటానంటుందేంటక్క? ఏంటి నువ్వనేది? వేట మర్చిపోయిన పులికి సింధు అనే లేడిని చూపించద్దు అంటున్నాను. ఆ చెప్పేదేదో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పి చావు. అక్క, ఇక్కడ విషయాలు ఏమీ తెలియకుండానే ఇంద్రాణి సిరిని మన ఇంట్లో దించి వెళ్ళిందంటావా? ఒక్క విషయం తప్ప. సంజయ్ సిరి కలిసి లేరని, సిరి నువ్వు కోడలుగా చూడటం లేదని, మన ఇంట్లో సిరి సంతోషంగా లేదని ఇంద్రాణికి తెలుసక్క. ఆహా, ఇన్ని విషయాలు తెలిస్తే సిరిని తనే వచ్చి మరీ దించి వెళ్తుందా? నేను నమ్మను నీలాంబరి. సిరి మన ఇంట్లో బాధపడుతుందని ఇంద్రానికి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంట్లో ఉంచదు. ఆ భ్రమతోనే కదక్క సింధు నీకు లేనిపోనివన్నీ చెప్పి నిన్ను ఇంద్రాణి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. సిరి అంటే ఇంద్రానికి వల్లమాలిన అభిమానం. తన ప్రాణం నిలబెట్టిన సిరి కోసం ప్రాణం ఇవ్వటానికైనా ఇంద్రాణి సిద్ధంగానే ఉంటుంది. సిరి మన ఇంట్లో సంతోషంగా ఉండాలని పగ ప్రతీకారాలు మర్చిపోయి తన బిడ్డ చావు మన వల్లే జరిగినదని తెలిసినా కూడా సిరి కోసం, కేవలం సిరి సంతోషం కోసమే అన్నీ మర్చిపోయి మనింటికొచ్చిందక్క.
నిజంగా నువ్వన్నట్టు మన ఇంట్లో సిరి బాధపడుతుందని ఇంద్రాణికి తెలుసుంటే తన ఇంటికొచ్చిన సిరిని వెంటబెట్టుకుని మన ఇంట్లో ఎందుకు దించిపెడుతుంది చెప్పు? సిరి బాధను పోగొట్టాలనే ఓ మెట్టు దిగొచ్చింది. ఇంకా మన ఇంటి విషయాలు ఇంద్రాణికి తెలియవు అని మీరు అనుకుంటే నేనేం చేయలేను. మీరు కావాలనుకుంటే మీ ఇష్టం, ఫోన్ చేసుకోండి. అవును, ఇందాకొక విషయం తప్ప అన్నావు. ఏంటది? ఓ అదా, సింధు సంజయ్లకి నువ్వు పెళ్లి చేయాలనుకుంటున్న విషయం. అది గనక ఇంద్రాణికి తెలిస్తే మాత్రం పాపం సింధు ఇలా ఉండదు. ఎలా ఉంటుందో? శవంలా పడుంటుంది. ఇంద్రాణి నన్నెందుకు చంపుతుంది? ఓసిన పిచ్చి సింధు, నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదే. సిరి సంతోషం సంజయ్తోనే ముడిపడి ఉందని తెలిసి పగ ప్రతీకారాలనే వదిలేసి వచ్చిన ఇంద్రాణి అదే సంజయ్ని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని తెలిస్తే ఊరుకుంటుందా? సిరి కోసం అవసరమైతే నిన్ను చంపేసి పెళ్లి జరగకుండా చేస్తుంది. సింధునే కాదక్కా, ఈ పెళ్లి చేయాలనుకుంటున్నందుకు నిన్ను వదిలిపెట్టదు. నీ మంచి కోరి చెప్తున్నాను. ఎంత కాదనుకున్నా ఒకరు అక్క, ఇంకొకరు మేనకోడలు కదా, అందుకని. నీళ్ళు చెప్పినట్టు ఏం జరగదాంటీ. ఊరికే ఫోన్ చేయనీయకుండా మనల్ని భయపెడుతుంది. నేను ఫోన్ చేస్తాను, మీరు మాట్లాడండి. వద్దులే సింధు, ఇంద్రాణి సంగతి నీకు తెలీదు. నీ పెళ్లి విషయం తెలిస్తే నీలాంబరి చెప్పిందే జరుగుతుంది. కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నాను. వద్దులే, నువ్వు బ్రతికుండాలమ్మా. అక్క అనుభవంతో చెప్తుంది సింధు. అర్థం చేసుకుని ఆగితే నీ ప్రాణాలే నిలబడతాయి. పద సింధు, వెళ్దాం. పద. ఇప్పుడు నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉండా చెల్లెమ్మ. దేనికన్నా? ఇన్నాళ్ళు సిరిని అత్తారింటికి వెళ్ళనీయకుండా నువ్వే ఆపినావు. నీ పగ తీరనీకి నా బిడ్డని వారసురాలిగా మార్చాలని చూసినావు. సిరిని సంజయ్ని దగ్గర చేయాలని ఉమాదేవి చేయని ప్రయత్నం లేదు. సిరి విషయంలో తల్లిగా ఉమాదేవి తీసుకున్న శ్రద్ధ తండ్రిగా నేను తీసుకోలేకపోయినా, ఉమాదేవి ఎంత పోరు పెట్టినా పట్టనట్టే ఉండిపోయినా, ఎందుకంటే నీ పగ కోసమే చెల్లెమ్మా. నీ బిడ్డను చంపిన ఇంటికి నా బిడ్డని కోడలుగా పంపడం ఇష్టం లేక, కానీ ఎక్కడో నా బిడ్డ విషయంలో తండ్రిగా తప్పు చేస్తున్నానని నా మనసు నాకు చెప్తానే ఉండాలి. కూతురు సంతోషంగా ఉండనీకి ఏమీ చేయలేకపోతున్నానని లోలోన బాధపడిన రోజులుండాయి. నీకోసమే తప్పు అని తెలిసిన నా బిడ్డను ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు నువ్వే దగ్గరుండి సిరిని అత్తారింట్లో దించిన తర్వాత నా మనసు ఎంత సంతోషపడతా ఉండదో తెలుసా? మా చెల్లెలు పగ కోసం ప్రాణాలు తీస్తాదనుకున్నాను, కానీ అభిమానం కోసం ఆ పగని వదిలేస్తాది, అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాదని ఇప్పుడే తెలిసినది. నా బిడ్డ విషయంలో నీ మంచితనం చూసి ఈ అన్న కూడా నీ ముందు చిన్నవాడైపోయాడమ్మా. అన్నా, సిరి నా బిడ్డలాంటిదన్నా. ప్రేమను పంచుకునేవాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎట్టా ఉంటాదో అనుభవించిన దాన్ని. సిరి ఆ బాధ పడకూడదనే పగోని ఇల్లని తెలిసినా దాని ప్రేమ కోసం ఆ ఇంట్లో అడుగుపెట్టినాను. పగ ప్రతీకారాలతో రగిలిపోయే ఇంద్రాణిని ప్రేమ అభిమానాల కోసం ఆరాటపడే మనిషిలా మార్చేసింది సిరి. సునంద మనకు భయపడి ఏడో దాక్కుండా చెల్లెమ్మా, బయటకు కూడా రావట్లేదు. వస్తాదన్నా. పుట్టలో దాక్కున్న పావుని ఎట్టా బయటికి తీయాలో నాకు బాగా తెలుసు.
నాగస్వరం ఊదితే అది తప్పకుండా బయటకొస్తాది